హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను షిమ్మీ కటింగ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. అది కూడా కొలత మెజర్మెంట్స్ తీసుకొని ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తానండి. వచ్చి 31, పొడవు వచ్చి 16, చెస్ట్ లూజ్ వచ్చి 34, హిప్ లూజ్ వచ్చి 36. ఈ మెజర్మెంట్స్తో ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను. చూడండి, క్లాత్ ఇలా వేసుకోవాలి. నేనైతే ఓపెన్ సైడ్ పెట్టట్లేదు. చూడండి, ఇటు సైడ్ క్లోజ్గానే ఉంది, ఇటు సైడ్ ఓపెన్స్ ఉన్నాయి. ఎడ్జ్లు మార్క్ ఒక 1/4 ఇంచుతో మార్క్ చేసుకొని ఎడ్జ్లు కట్ చేసుకున్నాం. పొడవు వచ్చి 16, కింద కింద 1.5 ఇంచి పట్టీకి తీసుకుందాము. పొడవు 16 కదా, ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకుందాం. ఎగ్జాక్ట్ పొడవు వచ్చి 16 ఉందండి. నేను ఇక్కడ కింద ఖర్చు పైన షోల్డర్ ఖర్చుకి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మొత్తం 17 తీసుకుంటున్నాను. సైడ్ కూడా 1.5, 17. ఈ 2 మార్క్స్ని ఇలా కలుపుకోవాలి. ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి 5.5 తీసుకుంటున్నాను నేను. చూడండి, 5.5 తీసుకుంటున్నాను. ఇంకొకరు పెద్ద సైజ్ అయితే 6 తీసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ 6.5 తీసుకుంటున్నానండి. స్కేల్తో ఇలా బాక్స్లా కొట్టుకొని ఇలా బాక్స్లా మార్క్ చేసుకొని ఈ రౌండ్ స్కేల్ ఉంటుంది కదా, దీంతో రౌండ్గా మార్క్ చేసుకోవాలి. చంక దగ్గర 6 తీసుకుంటున్నానండి. ఇక్కడ ఎక్కువ తక్కువ లేకుండా ఇక్కడ నుంచి 5.5 తీసుకున్నాం కదా షోల్డరు నెక్కి, అలాగే ఇటు సైడ్ కూడా ఇక్కడ కిందకు వచ్చేసి ఇక్కడ 6 తీసుకున్నాము చంక భాగము, ఇక్కడ వచ్చి 5.5. ఇలా బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి. లోతు వచ్చి 1 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇంకా పెద్ద సైజు అయితే 1.25 ఇంచ్ అటు తీసుకోండి. ఇంకా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్, కటింగ్ వీడియోస్ అన్నీ వస్తాయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా రౌండ్ చేసుకోవాలి. వచ్చి 34 అండి. ఈ టేపులో 34ని 4 భాగాలు చేసుకుందాం.
చెస్ట్ లూజు 34 అండి, 34. ఈ టేప్ని ఇలా మడతగా పెట్టి 4 భాగాలు చేసి చెస్ట్ లూజు ఎంత ఉందో చూసుకుందాం. 8.5. చూడండి 8.5. ఇక్కడి నుంచి 8.5కి మార్క్ చేసుకోవాలి. ఖర్చుకి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. నడుము వచ్చి 31, దాన్ని 4 భాగాలు చేసుకుందాం. చూడండి అన్నీ పక్క కొలతలతోనే కట్ చేస్తున్నాను. ఏడు 30కి 2 గీతలండి, 7:30 2 గీతలు. హిప్ కొలత 36ని 4 భాగాలు చేసుకుందాం. ఇదండి 9 వచ్చింది. ఇక్కడ 1.5, ఖర్చుకు 1.5 తీసుకున్నాం కదా, 1.5. ఇక్కడ 1.5. చూడండి దీన్ని ఇలా మార్క్ చేసుకుందాం. ఇది పట్టికి 1.5 ఇంచ్ దాన్ని తీసుకున్నాం కదా, అదండి. చూడండి ఇలా మార్క్ చేసుకున్నాక కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్నానండి. ఇక్కడ ఈ డాట్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర, ఈ చెస్ట్ కొలత ఈ మార్కింగ్ దగ్గర ఒక డాట్ పెట్టుకుందాం. ఇక్కడ పట్టి పెట్టుకుందాం. 1.5 ఇంచ్ మార్క్ చేసాం కదా, ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాం. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఫిట్టింగ్ బాగా వస్తుంది. చూసారు కదా పక్క మెజర్మెంట్స్తో ఎలా కట్ చేశాను. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.